లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. తీసిన వాళ్ళు ఆమె చెప్తారు దగ్గరగా. చదవండి అమ్మా. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. దేవుని యొక్క వాక్యం. యేసు ప్రభు వచ్చిన ఉద్దేశం ఏంటి? ఈరోజు ప్రభు నిన్నెందుకు పిలిచాడు? ఈ మాటలు ఎందుకు వినిపింపజేస్తూ ఉన్నాడు అంటే ఒక్క మాట ఆయన సెలవిస్తూ ఉన్న మాట, నశించిన దానిని వెదకి రక్షించుటకు. ఎవరు వచ్చారట? మనుష్య కుమారునిగా ఆయన వచ్చాడు. నశించిపోతున్న దాన్ని ఆయన రక్షించడానికి వచ్చారట. చాలా మందికి తెలియని ఒక విషయం ఏంటంటే, మేము నశించిపోతున్న విషయం చాలా మందికి తెలియదు. వారి ఉన్న స్థితి తెలియదు, వారి పరిస్థితి తెలియదు, వారి గమ్యము తెలియదు. ఆరాధన క్రమంలో చక్కగా భక్తి చేస్తూ ఉంటారు. అయితే ఎక్కడికి నడుస్తూ ఉన్నాం, ఎటువైపు వెళుతూ ఉన్నాం, ఆధారాలు ఉన్నాయా, రుజువులు ఉన్నాయా, మన భక్తి మనల్ని ఎటు తీసుకుని వెళుతుంది అన్నది ఏది లేకుండానే ఉంటున్నాం. చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, వాక్యం చదువుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్తుంది మన భక్తి? క్రమమేంటి? ఏమి నేర్చుకుంటున్నాం చదువుతున్న ద్వారా? ఏమి తెలుసుకుంటున్నాం మందిరానికి వెళుతూ? ఏ భక్తి అయినా సరే, వాక్యంలో యోబు భక్తుడు ఒకసారి ఒక మాట అంటాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. నీ భక్తి నీకేం పుట్టించలా? పుట్టించే భక్తి చెయ్యాలా? హల్లెలూయా. నువ్వు నడుస్తున్న మార్గం, వెళుతున్న త్రోవలు, మాట్లాడుతున్న మాట, ప్రవర్తిస్తున్న ప్రవక్త అంతా, ఆ ప్రవర్తన అంతా కూడా ఒక మార్గాన్ని సూచించేదై ఉండాల. హల్లెలూయా. దేని సూచించాలటండి? ఒక మార్గాన్ని సూచించాల. క్రైస్తవులు అంటే ఎలా ఉంటారు చెప్పండి? ఎలా ఉంటారు? సాధారణంగా ఏం కనబడుతుంది? బొట్లు పెట్టుకోరు, ఇంకా తెల్లబట్టలు వేసుకుంటారు, ఇదే కదా కనబడుతుంది, అంతేనా? క్రైస్తవుని యొక్క మార్పు పై రూపాన్ని బట్టి కాదు. దేంట్లో కనిపించాలట? నిన్ను చూస్తే, నీతో ఒక్కసారి మాట్లాడితే వాడికి అర్థం అవ్వాలా, నువ్వు ఇతరులతో మాట్లాడితే వాడికి అర్థం అవ్వాలా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు అని. హల్లెలూయా. అయితే నశించిపోతున్న దాంట్లో ఉంటున్న చాలా మంది ఉంటారు. ఏమండి, బురద మంచిగా ఉంటుందా, కంపు కొడుతుందా? పంది ఎందులో ఉంటుంది? ఉంటుందా? ఉండదా? ఆ బురదలో ఒక గొర్రె పిల్ల పడిందా అనుకోండి, అది బయటికి రాగలదా? సాధారణంగా తన వ్యయ ప్రయాసలు కోరుస్తూ ఉంటుంది, కష్టంలో ఉంటుంది, ఇబ్బందులు ఉంటుంది, అందులో ఉండడానికి ఇష్టం ఉండదు. కొంతమంది ఎట్లా ఉంటారంటే, ఇంతే మన జీవితం అని అడ్జస్ట్ అయిపోతారు. ఇంకొంతమంది ఎట్లా ఉన్నా, బ్రతుకు ఇంతే, ఇంకా ఎంత కష్టపడినా ఇంతే, ఎంత ముందుకు వెళ్ళినా ఇంతే, నా జీవితము నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంతే, ఆగిపోయిన స్థితిలోనే ఉంటుందని సర్దుకుపోయి బ్రతుకుతూ ఉంటారు. కానీ ప్రభు అంటా ఉన్నాడు అంటే, నశించిపోతున్న దాన్ని నేను వెదకి రక్షించడానికి వచ్చానని ఆయన చెప్పారు. హల్లెలూయా. లేఖనాల్లో ఒక చోట ఆయన ఉపమానం చెబుతూ, అంటే ఉదాహరణ చెబుతూ, అర్థమయ్యేలా చెబుతూ, ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నాయట. గొర్రెలను మేపడానికి ఆయన అడవికి తీసుకువెళ్ళాడట. అడవి అన్నది అరణ్యం. అందులో తప్పిపోతే మరలా వెనక్కి రావడం అన్నది కష్టమైన పని. అరణ్యంలో బోల్డ్ మార్గాలు కనబడతాయి. ఎప్పుడైనా మీరు అడవిలోనికి వెళ్ళిన అలవాటు ఉంటే, కొండలో వాగు దగ్గరికి వెళ్ళే మార్గం ఒకటి ఉంటుంది, కాలినడక బాట అంటారు దాన్ని. ఇంకొన్ని ఊర్లకు వెళ్ళే బాట ఉంటుంది, ఇంకో చెట్ల దగ్గర తీసుకెళ్లే బాట ఉంటుంది. ఆ అడవిలో నడిచేవాడికి ఆ బాటలన్నీ కూడా తెలుస్తాయి. అయితే మనలో ఎవరైనా కొత్తగా వెళ్ళారనుకోండి ఆ బాటలోనికి, ఆ అడవిలోనికి, మనం ఏమనుకుంటామంటే, నేను వెళ్తున్న మార్గం సరైంది అని అనుకుంటాం, మేము చేస్తున్న భక్తి సరైంది అని అనుకుంటాం. ఒకసారి ఒక మంచి వ్యక్తి ఎవరైనా కనబడి, అమ్మా ఇది నీ పరిస్థితి ఒకసారి చూడు అంటే అప్పుడు మనకు తెలుస్తుంది. ప్రభు కూడా అలానే నశించిపోతున్న దానిని వెదకి రక్షించడానికి వచ్చాడట. 99 మంది తన దగ్గర ఉన్నారట. యూదులు అనేవారు దేవుని దగ్గర ఉన్నారు. దేవుని నమ్మిన అనేక మంది బిడ్డలు ఆయన యొద్దన ఉన్నారు. ఇంకనూ కూడా ప్రభు అంటా ఉన్నారు, ఒక్కరు కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. నరకము అనేదానికి వెళ్ళడానికి ఆయనకి ఇష్టం లేదు. ఈరోజు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, నీకెందుకురా అంటారు. ఏమని అంటారు? నీకు చెప్పమన్నానా? నా ఇష్టం. అవును, స్తోత్రం. కానీ ప్రభు మనకిచ్చిన పిలుపు ఏంటంటే, నశించున్న వారి దగ్గరికి ఏం తీసుకుని వెళ్ళాలో? సువార్తను తీసుకుని వెళ్ళండి. ఈరోజు ఈ మాటలు అదే తెలియచేస్తూ ఉన్నాను.
ఆ అడవిలో ఉండిపోయిన ఒక్క గొర్రె పిల్ల. ప్రభువు నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావో తెలియదు కానీ నిన్ను ఎలా చూస్తూ ఉన్నాడంటే ఏమీ తెలియని ఒక బిడ్డలాగా, అమాయకపు బిడ్డలాగా, పాపము ఎరుగని బిడ్డలాగా. అలా కాదండి, నేను చాలా పాపం చేస్తున్నాను. అవును, పాపం చేత పట్టబడి నువ్వు పాపం చేస్తా ఉన్నావు. పాపము చేత నువ్వు ఈడవబడి ఆ యొక్క ఊబిలో ఉండిపోయావు. పాపము అనేటువంటి బురదలో నువ్వు కూరుకుపోయావు. నిన్ను నువ్వు ఇప్పుడు పాపిగా చూసుకుంటున్నావు, నిన్ను నువ్వు ఇప్పుడు అసమర్థునిగా చూసుకుంటున్నావు, నిన్ను నువ్వు చేతకాని వాడిగా చూసుకుంటున్నావు. నా బ్రతుకు మారదని నిరుత్సాహపరచబడిన వ్యక్తిగా నిన్ను చూసుకుంటుంటే ప్రభువు చూస్తున్న మాట ఏంటంటే నువ్వు నా బిడ్డవు అని చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అయ్యా ఎంతవరకు వస్తావంటే 99 నా దగ్గర ఉన్న ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, వారితో నాకు సంతృప్తి లేదు. ఆ ఒక్కరు ఎవరైతే నశించిపోతున్నారో ఆ నశించిపోయిన దాన్ని వెదకి రక్షిస్తాడట. హల్లెలూయా. వాక్యంలో ప్రభు చెబుతున్న మాట, సాధారణంగా రోడ్డు మీద కనబడితే నేను పలకరిస్తాను అంతేనండి. ప్రభు అలా కాదు, ఎక్కడ ఉన్నావని అంటూ వెతుకుకుంటూ వచ్చి ఆయన నీతో మాట్లాడతాడు. ఈరోజు ఈ స్వరము వినబడుతున్న వారితో ప్రభు చెబుతున్న మాట, హి సెర్చింగ్ యు. ఆయన నిన్ను వెతుకుతూ ఉన్నాడు. నా మాట వినిపింప చేయాలని ఆయన వెతుకుతూ ఉన్నాడు. రోజు ప్రభు మాటలు విని జాగ్రత్తగా ఆ మాటలు ఎందుకు గురి పెడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నశించిన దాన్ని వెతికి రక్షించడానికట. ఆ ఒక్క గొర్రె స్వభావము. గొర్రె అంటే చాలా మంది తెలివి మనోలు, లేమి తెలియనోళ్ళు, కానీ ప్రభు ఏమన్నాడంటే అమాయకులు. ఎవరట? అయ్యా ప్లీజ్, ఎవరంటే అమాయకులు, ఏమీ తెలియని వారు. తన కాపరి మీద, తనను పిలిచిన వాడి మీద, తను ఎవరి దగ్గర అయితే ఉంటున్నారో వారి మీద పూర్తిగా ఆధారపడేది ఎవరు అంటే గొర్రె. ఈరోజు ప్రభువును నమ్మిన నా జీవితంలో ఎవరి మీద ఆధారపడతావు అంటే దేవుని మీద. రిపోర్ట్లు మామూలుగా రాలా, దేవుని మీద ఆధారపడతా. ఇబ్బందికర పరిస్థితి, దేవుని మీద ఆధారపడతా. కష్టమైన స్థితి, దేవుని మీద ఆధారపడతా. ఎందుకంటే పిలిచిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను పిలిచాడు, నశించిపోతున్న నిన్ను ఎక్కడి నుంచో ప్రభు పిలిచి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఈరోజు కూర్చోవడానికి మరొక అవకాశం ప్రభు నీకు కూడా ఇస్తా ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు, లేఖనాలలో ముందుకు వెళుతా ఆయన చెబుతున్నాడు, వెదకి ఏం చేస్తాడటండి? రక్షిస్తాడట. ఎలా రక్షిస్తాడు ఆయన? మనలో చాలా మంది నేను దేవుణ్ణి తెలుసుకున్నానంటారు, కానీ తప్పు ఏంట్రా అంటే ప్రభువు కృప. ఆయన మొదట ప్రేమించాడు. ఎవరు ప్రేమించాడట? మొదట ఆయన ప్రేమించాడు కాబట్టి నువ్వు అడక్క ముందు నీ ప్రాణం ఇచ్చాడు. అలా ఆయన ప్రాణం ఇచ్చాడు, క్షమించండి. మనం అడక్క ముందు ఆయన ప్రాణాన్ని ఇచ్చాడట. హల్లెలూయా. అడిగితే ఇచ్చేదేంటి? అడిగితే దాన్ని వెళ్ళిపోయేవాడు ఎవడన్నా మంచినీళ్ళు అని అడుగుతాడు. కానీ ప్రేమించే వ్యక్తి ఇంట్లోకి వస్తూ ఉండగానే ఈ ఎదురెళ్ళి అడుగుతారు, మంచినీళ్ళు తాగుతావా? ఎండలో వస్తే బాగా చలిలో వచ్చారు, కొద్ది టీ పెడతాను, వెచ్చగా తాకేళ్ళండి, నీరసంగా ఉంది, కొంచెం ఏమన్నా తినేళ్ళండి. ప్రేమించే వ్యక్తులు వస్తే ఏం చేస్తారండి? వారిని దగ్గరికి తీసుకొని వారితో మాట్లాడతారు. ప్రభువు ఎలాంటి వాడురా అంటే ప్రేమించేవాడు. హల్లెలూయా. పలకరించి వెళ్ళిపోయేవాడు కాదు ఆయన. ఆమేన్. పలకరించి వెళ్ళిపోయేవాడు కాదు, ప్రేమించే దేవుడు. అలాగే దేవుని యొక్క లేఖనాల్లో ఒక వ్యక్తిని దేవుడు వెతుక్కుంటూ వచ్చాడట. నశించి దాన్ని వెతికిన తర్వాత ఏం చేస్తానని ఆయన రక్షిస్తాను అని అన్నాడు. నశించిన స్థితిలో ఉన్నవాడికి కూడా తెలియదు నేను నాశనం అయిపోతున్నానేమో, నా మార్గం నాశనానికి వెళ్తున్నామో తెలియదు. అలాంటి ఒక్కడిని దేవుడు వెతికి రక్షించాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు దయచేసి ప్రతి ఒక్కరు చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. ఆమేన్. చదవండమ్మా. అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయముల యందు దేవదూత పూర్తి చదువుతల్లి కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టు వ్యాధిగ్రస్తుడైనను బాగుపడును గనుక ఆ మండపములో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచలు కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి.
అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండడు చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగుగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నేను కోనేటిలోని దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. హల్లెలూయా. ఈ యొక్క సందర్భంలో యేసు ప్రభు శరీరధారిగా వచ్చిన తరువాత, శరీరధారిగా 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చారు. ఎలా వచ్చారండి? శరీరాన్ని ధరించుకొని వచ్చారు. అంతకు ముందు నుంచి ఆయనకు పేరు ఉంది. దేవునికి బిరుదులు ఉంటాయి. ఏముంటాయండి? ఆయన పేరు యెహోవా, కానీ ఆయనకి అనేకమైన బిరుదులు ఉన్నాయి. అందులో ఒక బిరుదు మనం పేరు అంటాం, ఉన్నవాడు అట. ఏం పేరు? మనిషి అనేవాడు పుట్టినప్పటి నుంచి, వాడు పుట్టుక ప్రారంభము లేక మునుపు నుంచి కూడా ఆయన ఉన్నవాడు. ఆమేన్. నా వైపు చూడండి, ఆయన ఉన్నవాడు. ఆ ఉన్నవాడట శరీరధారిగా భూమి మీదకి వచ్చిన దినముల్లో యెరూషలేములో ఒక పండగ జరుగుతుంటే బెతెస్దా అనేటువంటి మండపము దగ్గరకు ఆయన వచ్చాడట. అక్కడ కోనేరు ఉంది. ఆ కోనేరు అక్కడకు ఆ బెతెస్దా కోనేరు దగ్గరకు ఆయన రావడం జరిగింది. ఆ కోనేరుకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, ఆయా సమయాలలో దేవదూత వచ్చి నీటిని కదిలించినప్పుడు ఎవడైతే ముందు నీటిలో దిగుతాడో ఆ కదిలింపబడినప్పుడు వాడు స్వస్థపడతాడు. అక్కడ ఎవరెవరు ఉన్నారంటే రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు, చెయ్యులు కల అనేక మంది అక్కడ ఉన్నారట. వారిలో ఇంకొకడు ఉన్నాడట, వాడు వ్యాధిగ్రస్తుడని రాయబడింది. ఏమని? సాధారణంగా నడవలేని వ్యాధో మరి ఏ వ్యాధో అన్నది స్పష్టత లేదు. కానీ ఎన్ని రోజులు బట్టి ఉన్నాడని 38 సంవత్సరాలు బట్టి. ఎన్ని రోజులు అండి? సాధారణంగా మనుషులు మంచి మాటలు చెబుతారు. ఎలాంటి మాటలండి? మంచి మాటలు. నీ కష్టంలో నేను ఉన్నాను కదా అంటారు. నీ కష్టాన్ని పూర్తిగా విన్న తర్వాత పక్కింటికి వెళ్ళి ఎల్లాడదట మరి దీనికి ఇది రాకపోతే ఏమొస్తుందని అంటారా అండి? వాస్తవం అది. నువ్వు ఎవడనైతే నమ్మి, ఏ మనుషునైతే నమ్మి నీ కష్టమంతా వాడికి చెప్పావో, నువ్వు కాలు బయటెట్టక మునుపు నీ ఇంట్లోకి ఇంకో కాలు వచ్చి అంటదే, నువ్వు ఇలా చేసావట కదా అంటది. హల్లెలూయా. నీకెలా తెలిసిన ఆశ్చర్యపోతారు, అవునా కదా? కానీ ప్రభువు నమ్మదగిన వాడు. ఆయన ఎలాంటి వాడంటే, నీ కష్టాన్ని చూచి నీ కొరకు ప్రేమించి బాధపడి నీ జీవితంలో ఒక కార్యము జరిగించాలని ఆశపడేటువంటి దేవుడు. ఈ బెతెస్దా కోనేరు దగ్గరట ఆయనకు లాగా బోలెడు మంది ఉన్నారు. రోగులు ఉన్నారట, గుడ్డివారు ఉన్నారట, కుంటివారు ఉన్నారట, ఇబ్బందికర స్థితిలో ఉన్నవారు ఉన్నారట. కానీ ఒకసారి ఆలోచించండి, మనలో చాలా మంది మంచి మంచి తీపి కబుర్లు చెబుతారు, కానీ కష్టం వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చింది, పక్కోడికి కష్టం వచ్చింది, ఎవరి కష్టాన్ని తీర్చాలని తీర్చుకోవాలని చూస్తారు. మాట ఏమంటదంటే, నేను తర్వాత తీసుకుంటాను, మొదట మీరు తీసుకోండి, మొదట మీరు స్వస్థత పొందండి అంటారు మాట. కానీ క్రియ దగ్గరకు వచ్చేసరికి ఏం జరిగిద్ది తెలుసా? నాకే ఇబ్బంది ఉందని పక్కన తోసుకొని మరి ముందుకు వెళ్తారు. 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఆ చోట పడున్నాడట. ప్రతిరోజు చూస్తున్న వాళ్ళు బోలెడు మంది, అనేక కుటుంబాల వారు ఇబ్బందుల్లో ఉన్నవారు తమ వారిని తీసుకొని వచ్చేటప్పుడు, అయ్యో వీడు 1 సంవత్సరం నుంచి ఉన్నాడు, 2 సంవత్సరాల నుంచి ఉన్నాడు, 3 సంవత్సరాల నుంచి ఉన్నవాడిని చూసి జాలి పడినవాడు ఎవడైనా ఉన్నాడండి? లేడు. 38 ఇయర్స్ నుంచి వాడు అక్కడే ఏడుస్తున్నాడు. ఈ రోజు అనేక మంది నీ జీవితాన్ని ఎవడో చూసి జాలి పడతాడు, నన్ను ఇబ్బంది నుంచి ఇంకోటి బయటకు తీసుకొస్తాడని మనుషుల మీద నువ్వు ఆధారపడద్దు. లేఖనము వాక్యం ఏమో చెబుతుందంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. వెన్ యూ డిపెండ్ అపాన్ ద హ్యూమన్, ఎప్పుడైతే నువ్వు మనుషుల మీద ఆధారపడతావో, దట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. అది నీ మొదటి అడుగు, ఆగిపోవడానికి, ముందుకెళ్ళడానికి కాదు. వాక్యం ఏం చెబుతూ ఉన్నాడు? ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, వెదక్కి నేను వస్తాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. వెదక్కి వస్తాడట. అనేక మంది రోగులు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు. కానీ యేసు ప్రభు ఎవరి దగ్గరకు వచ్చాడంటే,
అక్కడ 5వ వచనంలో రాయబడి ఉంటుంది, అనేక దినముల నుంచి 38 సంవత్సరముల నుంచి వ్యాధిగ్రస్తుడైన వాడి దగ్గరకు యేసు ప్రభు వచ్చి మాట్లాడాడు. హల్లెలూయా. ఈరోజు నీ కష్టం ఎంతో, నీ ఇబ్బంది ఎంతో, నీ హృదయ వేదన ఏంటో, నీ పరిస్థితి ఏంటో అక్కడ ఎవరికి తెలియకపోవచ్చు. చాలా మంది ఈ నశించిపోయిన స్థితిలోనే ఉంటారు. వారు ఎక్కడ ఉంటారా అంటే ఈ యొక్క వ్యాధి కలిగిన వారిని పక్కన బోల్డ్ మంది రోగులు ఉన్నారా లేదండి, తోడు గుడ్డోలు తోడున్నారు, కుంటోలు తోడున్నారు, చెవిటోలు తోడున్నారు, అనేక మంది తోడున్నారు. కానీ ఎవడి బాధ ఆడిదే, ఎవడెవరిని పట్టించుకోడు. హల్లెలూయా. ఎవడి బాధ ఆడిదే, ఎవరిని కూడా పట్టించుకోరు. కానీ పట్టించుకునే నాదుడు ఒకడు ఉన్నాడట. హల్లెలూయా. ఆయన నశించిపోతున్న నిన్ను, నీ మీద నీకు ఆశపోయి ఉండొచ్చు. వాక్యంలో రాయబడింది 38 సంవత్సరాల నుంచి ఉన్నవాడిని స్వస్థత పొందాలనుకుంటున్నావా అని అన్న తర్వాత, ప్రభువా ఇది నేను చెప్పిన తర్వాత యేసు ప్రభు అన్న మాట, నీ పరుపు ఎత్తుకుని అంటే అదేమని ఇల్లా, ఒక మంటపం దగ్గర ఈయన ఉన్నాడట, అక్కడ కోనేరు ఉందట, అది ఇల్లు కాదు. కానీ అక్కడ ఆయనకి ఏమొచ్చింది, పరుపు ఉందట. హల్లెలూయా. ఆయన దగ్గర ఏముంది, ఒక పరుపు ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి, 38 సంవత్సరాల నుంచి. మరి ఇంటికి వెళ్ళాడా? లేదు. ఇంట్లో వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా, ఒక మంచి పరుపుని తీసుకొచ్చి, నాయన నీ పాటలో నువ్వు పడు, ఎన్ని రోజులు నీ కోసం చూస్తామని అక్కడ ఆయన వదిలేసి ఆయనకంటూ ఒక పరుపు ఇచ్చేశారు. ఈరోజు వదిలింపబడిన స్థితిలో నువ్వు ఉన్నావేమో. నేను మరలా చెబుతున్నాను, దయచేసి ఆలకించండి. వదిలిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఇబ్బందికర స్థితిలో ఉన్నావేమో, అందరూ ఉండి అనాథగానే ఉన్నావేమో, నిన్ను అందరూ వదిలేశారని బాధపడుతున్నావేమో. ఇదిగో నా దేవుడు చెబుతూ ఉన్నాడు, నశించిపోతున్నావు నువ్వు అనుకుంటున్నావు, నిన్ను వెదక్కి రక్షించడానికి నేను వచ్చాను. హల్లెలూయా. ఎంతో మంది రోగులు ఉండగా, ఎంతో మంది ఇబ్బందులతో ఉండగా, కానీ దేవుడు 38 సంవత్సరాల నుంచి ఇబ్బందితో కదలలేని స్థితి. చాలా మంది అంటారు బద్ధకం అని అంటారు. ఏమంటారు? Did you see that? నువ్వు చూసావా వాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడు చూసావా? నా బ్రతుకు భారదని అనే నిరుత్సాహంతో వాడు కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు. అక్కడ నా ఇంట్లో వాళ్ళందరూ వదిలేశారని ఇబ్బంది స్థితి. నాకంటూ ఇంట్లో ఉండాల్సిన పరుపుని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారట, ఆడు ఎక్కడ ఉంటున్నాడు అక్కడ ఇచ్చేశారు. వెలివేసిన స్థితిలో ఉన్నాడు వాడు. నిరుత్సాహం వచ్చింది, నా జీవితం మారదు అనుకునే స్థితిలోకి వెళ్ళిపోయిన వాడిని ప్రభువు తట్టి లేపాడట. హల్లెలూయా. అది యేసు ప్రభు చేసే పని. ఆమేన్. అది ఆయన చేసే పని. వెదకి రక్షిస్తాడు. ఆమేన్. 38 సంవత్సరాలు నిరుత్సాహంతో ఉండిపోయాడు, కదలలేని స్థితిలో ఉండిపోయాడు. చాలా మంది మాట్లాడుతూ ఒక్కొక్క అడుగు పాక్కుంటూ వెళ్ళినా ఏంటండి ఏమంటారు, 38 సంవత్సరాలు రోజుకు ఒక్క అడుగు పాక్కుంటూ వెళ్ళినా నువ్వు చూసావా వాడి పాకాలేని స్థితిలో ఉన్నాడేమో. చాలా మంది అంటారు, చాలా మంది వ్యక్తులు చూసినప్పుడు బయటకు వెళ్ళొచ్చు కదా, ఏదైనా పని చేసుకోవచ్చు కదా, ఏదైనా పాటుపడవచ్చు కదా. అరే వాడి హృదయం ఎలా ఉందో నీకు తెలుసా? వాడి హృదయం ఎలాంటి స్థితిలో ఉందో తెలుసా? వాడు బయటకు వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఎన్ని ఆలోచనలతో ఉంటాడో నీకు తెలుసా? ఇట్స్ ఈజీ, చాలా ఈజీ, చాలా సులువు. ఏంటంటే మాట అనడం ఈజీ, ఒక మాట ఇసడం ఈజీ, నీ బతుకింతే అని చెప్పడం ఈజీ. కానీ బ్రతుకును మార్చడం మాత్రం నీ చేత కాదు. కానీ చేతనైన వాడు చెబుతా ఉన్నాడు, నా ఎద్దుకు రండి. హల్లెలూయా. అయ్యా నేను రాలేను, కానీ అదే దేవుడు అంటా ఉన్నాడు, నేనే వెతుక్కుంటూ వస్తానని. ఆమేన్. ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను నిన్ను వెతుక్కుంటూ వస్తూ ఉన్నాను. లూకా 19:10 చెప్పిన మాట అదేనండి. నశించిన దానిని ఎవరికి తెలియట్లేదట. 38 సంవత్సరాల నుంచి పడిపోయి ఫిక్స్ అయిపోయాడు ఆయన. నా బ్రతుకింతే, నా స్థితి ఇంతే, నేను మారను, నేను ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. ఈరోజు చాలా మంది యొక్క ఆర్థిక స్థితి ఆ రీతిగానే ఉంటుంది, కుటుంబ పరిస్థితి ఆ రీతిగానే ఉంటుంది. వాడికి వచ్చిన స్థితి కదలలేని స్థితి. వాడికి కదలని ఆశ ఉంటుందో ఉండదండి. యేసుప్రభు స్వస్థత పొందగోరుచున్నావా అని అడిగినప్పుడు వాడు చెప్పిన మాట ఏంటి, అయ్యా నన్ను ఎవ్వరూ పట్టించుకోరు. మనుషులకు స్వభావం అది. హల్లెలూయా. పట్టించుకోవట్లేదు నన్ను ఎవరు కూడా. ఎప్పుడైనా దేవదూత వచ్చి నీళ్ళు ఇలా కదిపిందా? నాకు ముందున్నవాడు దిగిపోతున్నాడు, వాళ్ళకి సంబంధించిన దిగిపోతా ఉంటున్నారు, నన్ను మాత్రం పట్టించుకోవట్లేదు. ఎన్ని రోజులు అయిందయ్యా? వారమా? నెల? 38 years, 38 సంవత్సరాలు ప్రభువు దర్శిస్తే 38 సంవత్సరాల ఇబ్బంది తొలగించాడా లేదా అండి ఆయన? 38 సంవత్సరాల ఇబ్బంది, 38 సంవత్సరాల కష్టం. ఈరోజు నువ్వు ఎంత ఇబ్బందుల్లో ఉన్నావో, ఎంత కష్టపడుతున్నా నాకు తెలియదు, కానీ మేము పునరుత్థానుడైన యేసుక్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాం. హల్లెలూయా. మరణించి తిరిగి లేచిన సజీవుడైన యేసుక్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాం.
నా కుటుంబాన్ని దర్శించాడు ఆయన, నా తండ్రిని దర్శించాడు ఆయన, నన్ను దర్శించాడు ఆయన. జీవము గల కరుణ గల దేవుడు. బెతస్దా అన్న మాటకు కరుణ గృహము అని అర్థం. ఏ గృహం అండి? కరుణ గృహం, దయాగృహం అని అర్థం. కీర్తన 103:8 రాయబడింది, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. నీ మీద ఎవ్వడు జాలిపడ్డా, ఎందుకంటే నువ్వు చేసిన పనులలో ఉండొచ్చు, కానీ నిన్ను చూసి జాలి పడే దేవుడు ఒకడున్నాడు. రాత్రి ఆయన చెబుతా ఉన్నాడు, 38 సంవత్సరాల నుంచి ఇబ్బందికర స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తినట అందరూ చూశారు, స్వస్థతకు వెళ్ళిపోయారు. అందరూ చూశారు, కోనెట్లు దిగిపోయారు. అందరూ చూశారు, వాళ్ళ అవసరాలు తీర్చుకున్నారు. అందరూ కూడా అయ్యయ్యో అనేవాళ్ళే. ఏమంటారు? అర్రే, అందరూ ఇదే తప్ప సహాయము అందని ఆ స్థితిలో సహాయము చేయడానికి వచ్చిన ఏకైక దేవాది దేవుడు ఆయన. అంతమందిలో ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడట. బహుకాలం నుంచి అంత స్థితిలో ఉన్నాడని ఎరిగి ఆయన దగ్గరికి వెళ్ళి స్వస్థత పడగొరుచున్నావు అంటే ఈరోజు ప్రభు నిన్ను కూడా ఇదే మాట అడుగుతున్నాడు. అవునా, నా మార్పు లేని స్థితి, నా కదలేని స్థితి, నా ఇబ్బందికర స్థితి, నా ఇంట్లో అశాంతి, నా ఇంట్లో నెమ్మది అన్నది లేని స్థితి, నేను బయటకు రాగలనా, నవ్వగలనా అని నువ్వు అనుకుంటా ఉంటే యేసు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, స్వస్థత పడగొరుచున్నావా? నీ సమాధానం ఏమవ్వాలా? అవునవ్వాలా? ఆమేన్. ఎలా జరిగిద్ది? ఎందుకు జరిగిద్ది? ఎప్పుడు అవుతుంది? నువ్వు 2000 సంవత్సరాల నుంచి వచ్చావట, కానీ అదే 2000 సంవత్సరాలు వచ్చిన దేవుడు వాక్యం చదివితే అర్థమవుతుంది. అబ్రహాము కంటే ముందు ఉన్న దేవుడు అన్నాడు ఆయన. హల్లెలూయా. నేను అబ్రహామును చూసా అన్నాడు. అక్కడ యూదులు అన్నారట, నీకు నిండా 50 ఏళ్ళు లేవు, నువ్వు అబ్రహాం చూసావా? కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ప్రశ్నలు పక్కన పెట్టు, నీ బుర్ర లాజిక్లు పక్కన పెట్టి రాత్రి నేను ప్రభు అడుగుతాడు, నీకు స్వస్థత కావాలా? ఆశపడుతున్నావా? నువ్వు మారాలనుకుంటున్నావా? నీకు విడుదల కావాలనుకుంటున్నావా? నీ ఇబ్బందికర పరిస్థితి నువ్వు బయటికి రావాలనుకుంటున్నావా? అవును అని చెప్తే చాలు. కానీ ఆ వ్యక్తి అన్నాడట, అయ్యా నేను స్వస్థత పొందాలనుకుంటున్నా, కానీ నాకంటే ముందు ఒకడు ఏం చేస్తున్నాడు, అందులోకి దిగిపోతున్నాడు, కాబట్టి నేను ఇక్కడ ఉండిపోయాను అని అనేకమైన మాటలు చెబుతూ ఉన్నారు. కానీ ప్రభు ఈ రాత్రి ఆయన చెబుతున్న మాట మార్కు సువార్త 9:23 ఒక మాట రాయబడి ఉంటుంది, నమ్ముట నీ వలన అయితే. ఏం చేతేటనే? నమ్మువానికి. దయచేసి యోహాను సువార్త 11వ అధ్యాయం ఒకసారి తీయండి. అందులో ఇంచుమించు 48వ వచనం అనుకుంటాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 11:40. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని. చాలండి. నమ్మాలా? ఏ నమ్మాలా? 38 సంవత్సరాల నుంచి కదలలేనోడు యేసుప్రభు అన్నాడట, నీ పరుపు ఎత్తుకున్నాడు అన్నాడట. ఏమన్నాడని? నడిచాడా లేదా? వినాలి. ముందు ఏం చేయాలా? యేసుప్రభు ఏం చెప్తున్నాడు ఈ రాత్రి? ఆయన ఏమంటా ఉన్నాడంటే, నీ మనస్సును మాత్రం నాకు అప్పగించు. హల్లెలూయా. ఏం అప్పగించమన్నాడు ఆయన? అది మారుస్తాడు ఆయన. నా వల్ల కాదు అన్నది నీ వల్ల చేయిస్తాడు. నేను ఒక్కడనే, వాక్యం ప్రభు చెబుతా ఉన్నాడు, నీలో ఒంటరి అయిన వాడు 1000 మందిగా చేస్తాడు. అంత సామర్థ్యాన్ని ఇస్తాడు, అంత ఆలోచన ఇస్తాడు. ఆ రీతిగా నిన్ను నిలబెట్టేలాగా ప్రభువు నడిపిస్తాడు. ఈరోజు ఎటువైపు నువ్వు చూడమాక, దేవుని వైపు చూడు. ఆయన నిన్ను చూస్తూ ఉన్న దేవుడు. హల్లెలూయా. నీ చుట్టూ నీకంటే లేదా నీలాంటి ఇబ్బందుల్లో బోల్డ్ మంది ఉంటారా అన్న? ఈ 38 సంవత్సరాల ఇబ్బంది బాధపడుతున్న వాడి చుట్టూ బోల్డ్ మంది రోగులు ఉన్నారా లేదా అండి? గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, ఇబ్బంది ఇంకా చాలా చేస్తున్నవారు ఉన్నారు. నీ పరిస్థితే ఇబ్బంది, నీ కేసు అర్జెంట్. హల్లెలూయా. చూస్తున్న దేవుడు ఉన్నాడు ఆయన. ఆమేన్. ఆయన చూచుచున్న దేవుడు, ఈరోజు నీతో మాట్లాడుతున్న దేవుడు. ఆయన చెబుతా ఉన్నాడు ఒక్క మాట, నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. నమ్మటం మాత్రం నీ వల్ల అయితే చాలు. హల్లెలూయా. నువ్వు ఎక్కడికో పరిగెత్తి రాకొద్దు, నువ్వు ఎక్కడికో గింజిపోవాల్సిన పని ఏమీ లేదు, ఏదేదో చేయాల్సిన పని ఏమీ లేదు. నమ్మితే చాలు. హల్లెలూయా. ఆ నమ్మాలి. అయ్యా ఏం నమ్మాలా? యేసు ప్రభు చెప్పిన మాటను నమ్మాలా, ఆయన్ను నమ్మాలి. ఆయన అది ఒక్కటే అడిగాడు నీ యొద్ద నుంచి. ఈ రాత్రి ప్రభు నీతో చెబుతున్న ఒక్క మాట, 38 సంవత్సరాల ఇబ్బంది నుంచి బయటకు తీసుకురాగలిగిన దేవుడు. నీది ఎంత ఉంటుందమ్మా? ఎన్ని సంవత్సరాలు? 10, 15, 20, 30? అసాధ్యమైన దానికి ఏది కూడా లేదు. ఆయన షరతు ఏంట్రా అంటే నమ్మాలి. గట్టి చెప్పని ఏం చేయాలట? నమ్మాలి. ఈరోజు ప్రభు నిన్ను ఈ మాటతోనే పిలుస్తూ ఉన్నాడు. నశించిపోతున్నావు,
నా బ్రతుకు మారదని అనుకుంటూ, నా ఇబ్బందికర స్థితి ఇంకా ముందుకు వెళ్ళదు అనుకుంటూ, ఆశ వదిలేసిన స్థితిలో, ఇక బ్రతుకు ఎందుకు అనుకున్న స్థితిలో ప్రభు మరొక్క మారు నీకు ఇస్తున్న అవకాశం, నీకు చెబుతున్న మాట, నేను నశించిపోతున్నా నువ్వు అనుకుంటున్నావు, నేను నిన్ను వెదకి రక్షించడానికి వచ్చాను. అయ్యా నీ దగ్గర చాలామంది ఉన్నారు నువ్వు అనొచ్చు, కానీ ప్రభు అంటా ఉన్నారు, నశించుచున్న వారిని నేను వెతికి రక్షించడానికి వచ్చాను. నా దగ్గర 99 మంది ఉన్నా, అందులో 100 అవ్వాలంటే ఆ ఒక్కటి కూడా కలవాలా, అది నువ్వే. నువ్వు లేకుండా సంపూర్ణం కాదు, నువ్వు లేకుండా ప్రభువుకు ఆనందం ఉండదు, నువ్వు లేకుండా ఆయనకి సంతోషం ఉండదు. నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఆయన, హల్లెలూయా, నిన్ను ఇష్టపడుతున్న దేవుడు ఆయన. నువ్వు ఆయన దగ్గరికి వచ్చి నువ్వేదో చేయాల్సిన పని లేదు, నిండా ఆయన నమ్మితే చాలు. ఆయన నమ్మి ఆయన మాటలు బట్టి నువ్వు నడుచుకుంటే చాలు. అంతకు మించి ఆయన కోరింది ఏమీ కూడా లేదు నీ యుద్ధ నుంచి. 38 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వచ్చినప్పుడు స్వస్థత పొందకూరుతున్నావు అంటే చాలా మాటలు చెప్పాడు. అన్నిట్లో అయ్యయ్యో ఇయ్యయ్యో అని అన్న దేవుడు కాదు ఆయన. ఒక్క మాట అన్నాడు, లేచి నీ పరుపు ఎత్తుకున్నాడు. ఆమేన్. ఎక్కడ నడాలా, ఎక్కడికి నిన్ను వెలివేస్తారు, ఆమేన్, ఎక్కడ నుంచి నిన్ను తోసేశారు, ఎక్కడ నువ్వు చేతకానివాడు అన్నారో, ఎక్కడ నిన్ను బాగుపడవన్నారో, నీ బ్రతుకు మారదన్నారు, పరుపెత్తుకొని ఎక్కడికి వెళ్తాడు ఈయన? తిరిగి తన ఇంటికి వెళ్తాడు. హల్లెలూయా. నింద పొందిన చోటే, అవమానం పొందిన చోటే తిరిగి ఘనతను ఇచ్చు దేవుడు ఆయన. నీ నిందను భూదండగా మార్చు దేవుడు ఆయన. నమ్మితే రాత్రి దేవుని మహిమను చూడబోతున్నావు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.